తుక్కుగూడలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ క్లాస్ రూమ్లో ఉన్న ఒక విద్యార్థికి అటెండెన్స్ సరిగా లేదు, మార్కులు సరిగా రావట్లేదని హెడ్ మాస్టర్ గారు గద్దించారు. తెల్లారిన తర్వాత మీ అమ్మ మీ నాన్న తీసుకొని రమ్మని చెప్పారు. అమ్మ నాన్న తీసుకొని వస్తే అసలు విషయం బయటపడిద్దామని చెప్పి మాల్లో ఉన్న అతను ఏకంగా అయ్యప్ప స్వాములను తీసుకొని వచ్చాడు. స్కూల్ లోపలికి వచ్చిన అయ్యప్ప స్వాములు స్వామియే అయ్యప్ప అండం మర్చిపోయి జై శ్రీరామ్ అనే కేకలతో లోపలికి వచ్చారు. వచ్చి నీ కాలు మావాడికి తగిలింది, క్షమాపణ చెప్పమన్నారు. నా కాలు తగలలేదండి, నేను గద్దించాను అని హెడ్ మాస్టర్ చెప్పాడు. మెల్ల నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే పరిస్థితి వేరేలాగా ఉంటుంది అన్నారు. టీచర్స్ వచ్చారు, టీచర్స్ని బెదిరించారు, టీచర్స్ వెళ్ళిపోయారు. క్షమాపణ చెప్పాడు, సాటిస్ఫై కాల, కాళ్ళు పట్టుకోండి అన్నారు. హెడ్ మాస్టర్ గారితో ఆ విద్యార్థి కాళ్ళు పట్టించారు. ఆ విద్యార్థి కాళ్ళు పట్టడమే కాదు, అక్కడ ఉండే అయ్యప్ప స్వాములందరి కాళ్ళు పట్టించారు. ఇప్పుడు చెప్పండి, అతను ఒక దళితుడు, అతని ప్లేస్లో ఒక చౌదరి గారు కానీ, రెడ్డి గారు కానీ, ఒక వెలమ కానీ ఉండుంటే అలా చేసేవాళ్ళ? ఎవరు అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి ప్లీజ్. అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి. అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి. ఇలాంటి సంఘటన నేను 100 చెప్తాను మీకు.